రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఏమైంది మీకు? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు? అనామిక గారు, ఏమైంది? బాలిక, చెప్పితిని కదా, నీవున్న ఈ దేహము యొక్క నామధేయము అనామిక. నీ సోదరియే ఈ అనామికకు ఉద్యోగమిచ్చినది. కావున నీవు ఏమి మాట్లాడినను అనామిక వలె మాత్రమే మాట్లాడవలను. ముందా ఉపనేత్రమును ధరింపుము. అది నాకు జాబ్ రావడం వల్ల మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నాకీ జాబ్ రావడానికి కారణం మీరే కదా. మిమ్మల్ని చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను. నేను మీకీ జాబ్ ఇవ్వలేదు అనామిక గారు, మీరు సంపాదించుకున్నారు. అయినా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నారు కదా, అది చాలు. ఇంతకీ అతే మావయ్య ఎక్కడున్నారు? వారిరువురు దేవాలయమునకు వెళ్ళితిరి. దేవాలయానికి వెళ్ళారు. అదే టెంపుల్కి వెళ్ళారు. ఓ అవునా, సరే మనం స్కూల్కి బయలుదేరదామా? అంజలి మేడం గారు టైం చెప్పారు. ఆ టైంకి అక్కడ ఉండకపోతే మళ్ళీ గొడవ చేస్తారు కదా. నీ పిల్ల పిచ్చుక పాఠశాలకు రావాలనని ఆజ్ఞాపించినది. ఓ సరే. పిల్లలకి స్నాక్స్, వాటర్ బాటిల్స్ నేను ప్యాక్ చేస్తా. సరే, 5 minutesలో స్టార్ట్ అయిపోదా? చాలా థ్యాంక్స్ గుప్తా గారు, మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్. సరే అంజు దగ్గరికి వెళ్ళాలంటే నేను బయలుదేరుతాను.